మరిన్ని నగర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. గోల్కొండ జగదాంబ అమ్మవారికి 200 గ్రాముల వెండి గొడుగును ఏసీపీ ట్రైనింగ్ సెంటర్కు చెందిన విక్రమ్ దేవ్ విరాళంగా సమర్పించారు. పూజలు నిర్వహించి గొడుగును అధికారులకు అందజేశారు. రవీంద్ర భారతిలో యాదాద్రి నేషనల్ డాన్స్ ఫెస్టివల్ 2026 నిర్వహించనున్నారు. కళాకృతి నృత్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ఆవిష్కరించారు. పటాన్చేరులో ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కోసం బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ప్రచార ఆటోలను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరూ పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు. బోయిన్పల్లి మార్కెట్ సమీపంలో బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొని జిమ్ ట్రైనర్ మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. నగరంలో పలుచోట్ల చోరీకి పాల్పడిన 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జైలులో ఏర్పడిన పరిచయంతో జంటగా దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి 32 తులాల బంగారం, 270 తులాల వెండి, 4.5 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 వ్యక్తులు ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి గల కారణాలపై విచారణ చేపట్టారు. బంజారాహిల్స్ లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐపై మద్యం మత్తులో యువకుడు దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నో పార్కింగ్ వద్ద వాహనాలను తొలగించే ప్రక్రియలు ఇరువురి మధ్య వాగ్వాదం జరిగి పోలీసుపై ఆ వ్యక్తి దాడికి దిగారు.